సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీరు అన్నేంటి ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకునేవాళ్ళు కదా, ఈరోజు శాలువా లాగా దీన్ని కప్పుకున్నారేంటి, ఇదేమైనా ఫ్యాషనా? అన్నకి ఫ్యాషన్ లొకేషన్ అలవాటు ఉండదు కదా, ఏంటి వేసుకున్నారు అని అనుకుంటున్నారు కదా. ఈ వస్త్రాల విశిష్టత ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలు ప్రజలు వారు ధరించే వస్త్రాల్లో ఉన్న కొన్ని ప్రత్యేకతలు మీతో వర్తమానం పంచుకోవాలని ఇశ్రాయేలు దేశం నుండి ఈ వస్త్రాన్ని, దీని విధానాన్ని మీకు చూపించాలనే ఆశతో ఒక రకంగా మీ నిమిత్తమే దీన్ని నా దేశం నుంచి నేను కొనుగోలు చేసి తీసుకురావటం జరిగింది. అయితే వీటి వివరాలు చెప్పే ముందు 2-3 ప్రకటనలు. ఈరోజు నెల చివరి రోజు కదా, ఈ రాత్రి 8 గంటలకు మాసాంతర కూటం. ఈ మాసాంతర కూటం యొక్క ప్రత్యేకత, ఈ 2026 సంవత్సరంలో మనం అడుగుపెట్టి 6 మాసాలు పూర్తయింది. రెండవ అర్ధ భాగంలో అంటే సంవత్సరం మధ్యలో ఎగ్జాక్ట్గా 2026 సంవత్సరం మధ్య భాగంలో ఉన్నాం. 6 మాసాలు ఆ దయగల దేవుడు కాచిన కాపుదల తలస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పటానికి. రెండవది, రాగల 6 మాసాలు ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ మన మీద, మన పిల్లల మీద, మన పిల్లల పిల్లల మీద నిలిచి ఉండినట్లుగా ఆయన దయ కొరకు కనిపెట్టడానికి రాగల 6 మాసాలు విజయోత్సవంతో దేవుడు మనలను ఊరేగించినట్లుగా మాసాంతర కూటం ఏర్పాటు చేశాం. రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తప్పకుండా కుటుంబాలుగా మీ పిల్లలతో సహా మాసాంతర కూటంలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే 3వ తారీఖు మన ఎల్లారెడ్డి బ్రాంచ్ మందిరంలో సంఘక్షేమాభివృద్ధి కూటం ఉంది. ప్రత్యేకంగా 4వ తారీఖు నేను సిరిసిల్ల ప్రాంతానికి వస్తూ ఉన్నాను. తమ్ముడు ప్రశాంత్ గారు ఏర్పాటు చేసిన కుటుంబ ఆశీర్వాద ప్రార్థన సంఘక్షేమాభివృద్ధి కూటానికి సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నిటినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈ వస్త్రాల విశిష్టత మీతో పంచుకోవటానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 37వ వచనం నుంచి చివరి భాగం వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులను చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రమును తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక, దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును. నేను మీకు దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. రైట్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మీ వస్త్రధారణ ఓ ప్రత్యేకంగా ఉండాలి అన్నట్లుగా దేవుడు ఇలా చెప్తూ అంటారు, మీరు మీ వస్త్రాలకు అంచున, మీరు ధరించే ప్రతి వస్త్రానికి అంచున కుచ్చులు ఉండాలి. కుచ్చులు అంటే ఇప్పుడు ఈ టవల్ తయారు చేయడానికి ఎన్నో దారాలు ఉన్నాయి కదా, కొన్ని దారాలు కలిపి ఒక కుచ్చు. రైట్. కొన్ని దారాలు కలిపి ఒక కుచ్చు, కొన్ని దారాలు కలిపి ఒక కుచ్చు, కొన్ని దారాలు కలిపి ఒక కుచ్చు. సహజంగా కుచ్చిళ్ళు అంటాను, చూసారా? అనేక ఫోల్డింగ్స్ కలిపి ఒక కుచ్చిళ్ళు అవుతాయి కదా,
అలాగే అనేక దారాలు కలిపి ఒక కుచ్చు మీరు ధరించే ప్రతి వస్త్రానికి అంచున కుచ్చులుండాలి. అంతటితో ఆగకూడదు. ఆ కుచ్చుల చివరి భాగాన నీలి దారం వేలాడదీయాలి. నీలి దారాన్ని తగిలించాలి. విన్నారా? నీలి దారాన్ని తగిలించాలి. ఈ వస్త్రపు అంచున నీలి దారాన్ని ధరించాలి. ఇది ఈ కట్టడ మీకు మాత్రమే కాదు, మీ తరతరాలు ఈ కట్టడని అనుసరించాలి అని అంటాడు. దైవజనమ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఆయన నిన్ను కోరుకున్నవాడు మాత్రమే కాదు, నీ భర్తను కోరుకున్నవాడు మాత్రమే కాదు, మీ ఇద్దరినీ కాదు, యేసయ్యకి మీరు కావాలి, మీ పిల్లలు కావాలి, మీ పిల్లల పిల్లలు, మీ పిల్లల పిల్లలు తరతరాలు ఈ దేవుని ఆరాధించే ఆరాధికులుగా బ్రతకాలి. క్రైస్తవ జనమ, నేను ఎప్పుడూ ఒక మాట మీతో పంచుకుంటా. ప్రతిరోజు యేసయ్య కాళ్ళు పట్టుకొని ప్రతిదినం బ్రతిమలాడండి. మా వంశవృక్షంలో నిన్ను ఆరాధించే ఆరాధికులు బయలుదేరాలి, కానీ నిర్దేవుళ్ళని ఆరాధించే గుడ్డివాళ్ళు నా కుటుంబంలో నుంచి శాపగ్రస్తమైన వాటిని, దైవము కాని వాటిని పట్టుకొని దేవుడిని భ్రమపడుతూ నిర్దేవుళ్ళను ఆరాధించే సంతతి నా ఇంట్లో నుంచి రాకూడదయ్యా. తరతరాలు నిన్ను ఆరాధించే ఆరాధికులు నా ఇంట్లో నుంచి పుట్టుకు రావాలయ్యా అని ప్రతిదినం యేసయ్య కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడటం మర్చిపోకండి. ఈ కట్టడ మీకు మాత్రమే కాదు, మీ తరతరాలకు. సరే, ఎందుకయ్యా ఈ కట్టడ? వస్త్రం చివరన కుచ్చులు, దాని చివరి భాగాన నీలి సూత్రాన్ని వేలాడదీయాలి. ఎందుకు ఈ కుచ్చులు? నంబర్ 1, కుచ్చులను గూర్చి చెప్పేటప్పుడు 4 అనుభవాలు మీతో పంచుకుంటాను. అలాగే నీలి దారం ఒక ఆత్మీయ సందేశాన్ని ఇస్తూ ఉంది. ఎందుకు కుచ్చులు అనంటే, నంబర్ 1, యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని మీరు అనుసరించున్నట్లు. రెండవది, మీరు ప్రతిష్ఠితులైన జనముగా ఉండునట్లు. మూడవది, మునుపు మీ హృదయం కోరుకున్న వాటిని ఇక మీదట కోరుకోకుండునట్లు. నాలుగవది, మునుపు మీ కన్ను ఆశించిన వాటిని ఇక మీదట ఆశించకుండునట్లు. దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని మీరు బ్రతుకున్నట్లుగా, ఇదిగో మీ వస్త్రాల చివర కుచ్చులు, ఆ చివరి భాగాన నీలి సూత్రాన్ని తగిలించండి అంటాడు. సరే, కుచ్చులు గూర్చి 4 విషయాలు చెప్పాను. ఎలా? ఇప్పుడు మన చిన్నతనంలో మనం బస్సు మీద ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఆయన డ్రైవ్ చేసే ఆ స్టీరింగ్ ఎదురుగా ఒక స్టిక్కర్ అంటించుంటారు. ఏమని? డ్రైవర్ గారు జాగ్రత్త, మీకోసం మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబీకులు ఎదురు చూస్తున్నారు, డ్రైవర్ గారు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అనే స్టిక్కర్ చూసారా? ఆ డ్రైవ్ చేసే సీట్ ఎదురుగా అంటించుంటారు. ఎందుకు అంటించుంటారు చెప్పండి? ఎప్పుడైనా స్పీడ్గా వెళ్ళబోతుంటే ఆ స్టిక్కర్ చూడటంతో, అమ్మో ఇంటికాడ భార్య పిల్లలు, అయ్యో నాకేమైనా అయితే వాళ్ళు అనాథలైపోతారుగా, వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా, అయ్యో నా పిల్లలకు ఆశ్రయం ఎవరుంటారు, ఆ స్టిక్కర్ చూడటంతో జాగ్రత్త పడతాడు. చూసారా? ఆ స్టిక్కర్ చూడటంతో జాగ్రత్త పడతాడు. చూసారా? వాహనాలు ఉంటాయి, 80 స్పీడ్తో వెళ్తాం, స్టార్ట్ అయితే బీప్ 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 సౌండ్ వస్తుంది, స్పీడ్ వెళ్తున్నావు జాగ్రత్త అని. 120 స్పీడ్ అయ్యారనుకోండి, బీప్ 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 బీప్, ఇక ఫాస్ట్ అయిపోతుంది, యు ఆర్ ఇన్ డేంజర్ జోన్ అని. ఆ సౌండ్ ఎందుకు వస్తుంది?
ఆ స్టిక్కర్ ఎందుకు? జాగ్రత్త అని హెచ్చరించడానికి. దైవజనమా, యూదులు కూడా, ఇజ్రాయేలీలు కూడా వస్త్రపు చివర ఈ కుచ్చులు ధరించడానికి కారణం, ఆదివారం దేవుని వాక్యం విని, లేకపోతే శనివారం దేవుని వాక్యం విని, ఆ విన్న వాక్యాన్ని పక్కన పెట్టి, వినండి, ఆ విన్న వాక్యాన్ని పక్కన పెట్టి, ఓ దేవుడా నీకు నమస్కారం, చర్చికి వచ్చాం, అయిపోయింది, మరలా ఈ వాక్యం మేము పట్టుకునేది వచ్చే ఆదివారం లేకపోతే విశ్రాంతి దినం వచ్చే శనివారం, అప్పటిదాకా నీకు నాకు రామ్ రామ్, నీకు నాకు ఏమంటారు, ఆ, టాటా బాయ్ బాయ్ అంటానికి వీల్లేదు. యూదులు తాము వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో, తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని వాక్యపు చట్టం చేత బిగించబడిన వాడై ఉండాలి. వినారా? వాక్యం చేత బిగించబడిన వాడై ఉండాలి. ఈ కుచ్చు దేనికి గుర్తు? ఇశ్రాయేలీలారా, వాక్యం చేత మీరు బంధించబడిన వారై ఉండాలి. మరొకసారి చెప్పంటారా? మీ జీవితంలో మీరు వేసే అడుగు, అదే దావీదు గారు అంటారు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని రాసుందే. వేసే ప్రతి అడుగులో వాక్యం ఉండాలి. నిశ్చయంగా భక్తుడైన దావీదు దీన్ని ధరించి ఉంటాడు. ఇది చివర కుచ్చులు కలిగిన ఈ అంగీని ధరించి ఉంటాడు. 21 సార్లు సౌలు దావీదు మీద హత్యాయత్నం చేశాడు. మనం కూడా ఒక దెబ్బ వేసేద్దాం అని అనుకొని ఇట్లా అన్నప్పుడు ఈ కుచ్చులు, ధర్మశాస్త్రంలో రాయబడిన మాట గుర్తొచ్చింది. ఏంటి? యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు. చంపటం కాదు, ముట్టటమే తప్పు అన్నాడు. బాబోయ్, ముట్టటమే తప్పైతే చంపటం వణుకు బుట్టుంటుంది ఈ కుచ్చు చూడటంతో. తమ్ముడు, చెల్లి, ఈ కుచ్చు దేనికి గుర్తంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకొని దాన్ని అనుసరించే జీవితానికి గుర్తు. జ్ఞాపకం చేసుకోవటం ముఖ్యం కాదు, ఏదైతే జ్ఞాపకం చేసుకున్నావో దాన్ని అనుసరించాలి. పదే పదే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ కుచ్చు. ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ కుచ్చు. మన ఈ మధ్య నేను అబుదాబి ఎయిర్పోర్ట్లో ఒక యూదుని చూశానని చెప్పే కదా, ఆ యూదుడు చేతి నిండా కట్లు కట్టుకున్నాడు. అలాగని ఏదో యాక్సిడెంట్ అయి కట్టుకున్నది కాదు. దేవుని ధర్మశాస్త్రాన్ని చూసినప్పుడల్లా నా దేవుడు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఆజ్ఞ ప్రకారం నేను నడవాలని జ్ఞాపకం చేస్తూ ఉంది. అది విన్నారా? జ్ఞాపకం చేసుకోవటమే కాదు, అనుసరించాలి. రెండవది, మీరు ప్రతిష్ఠితులై ఉండునట్లు. ప్రతిష్ఠితుడు అనే పదానికి ఎన్నో ఉత్పత్తి అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రత్యేకించబడిన అని అర్థం. ప్రతిష్ఠితుడు అంటే ప్రత్యేకించబడినవాడు అని అర్థం. రెండవది స్థిరుడు అని అర్థం. విన్నారా? యేసు ప్రభు పిల్లలు ఎప్పుడూ భూమి మీద ప్రత్యేకంగా ఉండాలి. తమ్ముడు, చెల్లి, నేను చెప్పే మాట ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేనేం దేవుణ్ణి కాదు, దేవదూతను కాదు, నేను కొన్ని పొరపాటు మాటలు మాట్లాడవచ్చు. పరిశుద్ధాత్ముడు నా ద్వారా మాట్లాడిస్తున్నా కొన్ని సందర్భాల్లో నేను మనిషిని కాబట్టి మానవావేశంతో నేను మాట్లాడవచ్చు. నేను తప్పు మాట్లాడితే మీరు నన్ను తప్పకుండా సరిచేయండి, నేను అంగీకరిస్తాను. ఇప్పుడు నేను మాట్లాడబోయే మాట ఏంటంటే, క్రైస్తవుడి వస్త్రధారణ కానీ వేషధారణ కానీ లోకస్తులాగా ఉండకూడదు. నీ వస్త్రాలలో ప్రతిష్ఠ ఉండాలి, నీ హెయిర్ స్టైల్లో ప్రతిష్ఠ ఉండాలి, నీ తల వెంట్రుకల్లో ప్రతిష్ఠ ఉండాలి, నువ్వు ధరించే బట్టల్లో ప్రతిష్ఠ ఉండాలి, నీ హావభావాల్లో ప్రతిష్ఠ ఉండాలి, నీ నిద్రలో ప్రతిష్ఠ ఉండాలి, నీ తిండిలో ప్రతిష్ఠ ఉండాలి. ఇప్పుడు లోకంలో రకరకాల ఫ్యాషన్లు వస్తాయి.
వినండి, కొంతమంది చుట్టూతో కటింగ్ చేసి మధ్యలో ఫ్లవర్ వాల్స్ పెట్టినట్టుగా, కోడి పుంజుకు పెట్టినట్టుగా జుట్టు పెడతాడు. తమ్ముడా ఏంట్రా తమ్ముడా ఇది అని అన్నాం అనుకోండి, కొంతమంది ఏమంటారు తెలుసా, దేవుడు బాహ్య రూపం మీద లక్ష్య పెట్టాడు కదన్నా, దేవుడు అంతరంగాన్ని కదా తొంగి చూసేది. లోకస్తుల్లాగా మనం ఉంటే తప్పేముంది. కొంతమంది ఈ మధ్య బొరికలు ఏమంటారు, గొరికినట్టుగా ఈ చుట్టూత, అదే విచిత్రము. ఇక ఈ మధ్యలో జుట్టు వచ్చేసరికి ఆడవాళ్ళ కొప్పులాగా ఉంటుంది. ఆడేవుడు అటు కటింగ్ చేసుకున్నాడు, వాడు సొంతగా కటింగ్ చేసుకున్నాడేమో, మంగళ షాప్కి వెళ్ళకుండా అద్దం సరిగ్గా లేక ఏదో అడావిడిగా కట్ చేసుకొని ఉంటాడు. అది చూసి వీడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని చెప్పి ఫ్యాషన్ ప్రపంచంలో కొట్టుకొని పోతున్నాడు. విన్నారా? జిగిజిగేలు బట్టలు, ఎదుటోడి శోధన కారకంగా ఉండే వస్త్రధారణ దేవుని బిడ్డలకు అది తగినదేనా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. కొంతమంది ఏమంటారు, అన్న మీరు బాహ్య రూపం గురించి చెప్పొద్దన్నా, బాహ్య రూపం ఎలా ఉన్నా దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కదా అని అంటారా? నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ నేను తప్పు చెప్తుంటే నన్ను కరెక్ట్ చేయండి. నేను చెప్పే మాట ఏంటో తెలుసా, అంతరంగంలో జిగిజిగేలు రాజా ఉంటే నీ బట్టలు కూడా జిగిజిగేలు రాజానే. నన్ను క్షమించండి. నీ అంతరంగంలో జిగిజిగేలు రాని ఉంటే, జిగిజిగేలు జంగిల్ రాని ఉంటే, నీ వస్త్రధారణ కూడా జిగిజిగేలు జంగిల్ రానిలాగే ఉంటుంది. అంతరంగంలో ఉన్న ఆ భక్తి భావం వస్త్రాలలో ఎంతో కొంత ఉట్టి పడుతుంది అనేది నా ఆలోచన. ఐ మే బి రాంగ్, మీరు నన్ను సరిచేయండి. అంతరంగంలో ఉన్నది ఏదో వస్త్రాలలో బయటకు కనపడుతుంది తప్పకుండా. ఉద్యోగ స్థలాల్లో కొన్ని అవసరతలు ఉంటాయి, ఆ ఉద్యోగ పద్ధతుల ప్రకారం ధరించాల్సినవి ఉంటాయి. కానీ మన వ్యక్తిగత జీవితంలో కూడా అలా ఫ్యాషన్ షో, ఫ్యాషన్ ర్యాంప్ లాగా దేవుని బిడ్డలు ధరించడం తప్పు అనేది నా అభిప్రాయం. ఇక్కడ నా అభిప్రాయం కాదు, దేవుడు అంటాడు, మీరు నా జనులని ప్రజలు తెలుసుకోవాలి, మీరు ప్రతిష్ఠితులు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా మీరు బ్రతకండి. శరీర సౌష్ఠవం బయట కనపడేటట్లుగా వస్త్రాలు అన్యులు వేసుకుంటారు, అది మీకు తగినది కాదు. ఎందుకు? మీరు ప్రత్యేకించబడిన జనం అని చెప్పటానికి ఈ ప్రత్యేకమైన వస్త్రధారణ పద్ధతి దేవుడు యూదులకు ఇచ్చాడు. మూడవది అక్కడ అంటాడు, మునుపు నీ హృదయము కోరుకునినట్లుగా, కోరుకొని నువ్వు వ్యభిచరించకుండున్నట్లు. అంటే ఈ కుచ్చులను చూసినప్పుడల్లా హృదయాన్ని భద్రంగా కాపాడుకో. విన్నారా? ఈ కుచ్చు బిగించబడ్డట్లుగా నీ హృదయపు ఆలోచనలన్నీ క్రీస్తుకు చెరపట్టేటట్లుగా క్రీస్తుకు లోబడాలి. ఇది పత్రికలో ఒక చోట రాసి ఉంటుంది, మన ప్రతి ఆలోచన క్రీస్తు చేత చెరపట్టబడాలట. ఈ కుచ్చు బిగించబడ్డట్లుగా మన ఆలోచన పరిధి ఒకటి ఉంటుంది, ఈ పరిధిలోనే మనం ఆలోచించాలి. హృదయం చాలా భయంకరమైంది. ఆదిలో నుండే నరుని హృదయము బాల్యము నుండి బహు చెడ్డది అని బైబిల్లో రాసింది కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది అని రాసి ఉంటుంది కదా. దానికి మించి సామెతల్లో ఒక స్థలంలో రాసి ఉంటుంది, దాని చక్కదనమును చూచి హృదయములో ఆశపడకుము. విన్నారా? హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మానవ జీవితంలో పాపం ప్రారంభమయ్యేది అక్కడే. ఒకటి కంటి దగ్గర ప్రారంభమవుతుంది, రెండు హృదయంలో ప్రారంభమవుతుంది. ఏమండి, ప్రతిసారి కంటితో చూడకపోయినా హృదయపు తలంపులు ఎప్పుడు, ఆలోచనలు ఎప్పుడు, హృదయంలో ఆలోచనలు ఎప్పుడు పొట్టలో నుంచి సేవలు బయటకు వచ్చినట్లుగా హృదయంలో నుంచి ఎప్పుడు తలంపులు బయటకు వస్తూనే ఉంటాయి. ఈ కుచ్చు నేర్పుతుంది, నీ హృదయపు ఆలోచనల జాగ్రత్త, నీ హృదయపు ఆలోచనల జాగ్రత్త. పరస్త్రీని ఆశించే కదా సంసోను జీవితం అలా అయిపోయింది. ఎస్, బత్షెబ చక్కదనాన్ని హృదయంలో ఆశించడాన్ని బట్టే కదా దావీదు కాలు జారిపోయింది. అయ్యా,
గడిచిన దినాల్లో గతంలో నువ్వు వేసిన తప్పటడుగులు ఇక మీదట వేయకు అని ఈ కుచ్చులు ఇజ్రాయేలీలకు పాఠం నేర్పుతున్నాయి. రైట్. 4వది అంటాడు, మునుపు మీ కన్ను కోరిన వాటిని ఇక మీదట కోరి వ్యభిచరింపకుండునట్లు. ఆకాను ఎస్ ఎరికోలో షెనారు వస్త్రాన్ని చూశాడు. తాను, తన కుటుంబం, తన పిల్లలు రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఈ కుచ్చు నేర్పుతుంది, బాబూ ఆకానును చూడండి, మీ కన్ను జాగ్రత్త. వింటున్నారా? మీ కన్ను జాగ్రత్త. మీ కంటికి విన్నారు కదా, మీ కన్ను జాగ్రత్త. ఆకాను అలా చూసే జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మీ హృదయం జాగ్రత్త, మీ చూపు జాగ్రత్త అని దేవుడు హెచ్చరించటానికి ఆ హెచ్చరికను వస్త్రంలాగా శరీరం మీద ధరించమని దేవుడు ఈ మాట చెప్పాడు. 4 విషయాలు అర్థమైనవి కదా. ఆఖరిది అద్భుతమైనది. ఈ వస్త్రానికి చివర నీలి దారాన్ని తగిలించాలి. విన్నారా? నీలి దారాన్ని తగిలించాలి. దీనికి 4 వైపులా 4 నీలి దారాలు ఉన్నాయి చూడండి. రైట్. 4 వైపులా, 2 వైపులా కనపడుతున్నాయి కదా. రైట్. ఇటు 2 వైపులా ఇదిగోండి, చూశారు కదా, చూశారు కదా. 4 మూలల నీలిదారం. నీలిదారం దేని గుర్తో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీలము ఆకాశానికి గుర్తు. ఆకాశం దేనికి గుర్తు? పరలోకానికి గుర్తు. అంటే ఈ నీలి సూత్రం, వేలాడుతున్న ఈ నీలి సూత్రం ఏం చెప్తుందో తెలుసా? ఇశ్రాయేలీలారా, మీ పాదాలు భూమి మీద ఉండాలి, మీ మనసు ఎప్పుడు పరలోకంలో ఉండాలి. మీ పాదాలు భూమి మీద ఉండాలి, మీ హృదయం ఎప్పుడు పరలోక సంబంధమైన వాటిని వెతికేవై ఉండాలి. దీన్నే అపోస్తులైన పౌలు వారు క్రొత్త నిబంధన సంఘంతో మాట్లాడుతూ అంటాడు కదా, మీరు క్రీస్తు యేసుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెతకండి అని మాట్లాడతాడు. అయ్యా, ఈ వస్త్రం చెప్తుంది, నాన్నా నీవు చేసే ప్రతి క్రియను బట్టి రేపు దేవుని ఎదుట నువ్వు నిలవబడతావు. నువ్వు భూలోకానికి చెందిన వ్యక్తివి కాదు. ఈ భూలోకంలో బ్రతికితే 70-80, రేపు చనిపోయిన తర్వాత న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నువ్వు నిలవబడతావు. నిలవబడినప్పుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నువ్వు పరలోకంలో ఉండాలి, కానీ పాతాళంలో ఉండకూడదు. ఈ భూమి నిన్ను ఆకర్షిస్తుంది, నువ్వు భూ సంబంధివి కాదు. శరీరం నిన్ను ఆకర్షిస్తుంది, నువ్వు శరీర సంబంధమివి కాదు, నువ్వు ఆత్మ సంబంధమివి. రేపు ప్రభు ఎదుట నువ్వు నిలవబడాలంటే దేవుని రాజ్యం కొరకు, ఎస్, దేవుని రాజ్యంలో నువ్వు నిలవాలంటే నా ఆజ్ఞలు గైకొను. నా ఆజ్ఞలు గైకొను. నా ఆజ్ఞలు నువ్వు గైకుంటే నా ఆజ్ఞలు నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాయి. ప్రభువారు అంటారు కదా, లేఖనములలో నిత్య జీవము కలదని తెలుసుకొనుడి. అయ్యా, మన చేతిలో ఉన్న ఈ పుస్తకం, ఇది పుస్తకమే కాదు, తెల్ల కాగితాల మీద రాయబడిన నల్ల అక్షరాలు కాదు. ఇది పరలోక మార్గాన్ని చూపించే రాజగ్రంథం. చాలామంది భక్తులు ఈ బైబిల్కి అద్భుతమైన డెఫినేషన్ ఇస్తారు. బైబిల్ BIBLE. B stands for behold, I stands for I, B stands for bring, L stands for life, E stands for eternity. బైబిల్ అంటే behold, I bring the life of eternity. Behold, I bring life of eternity. ఇదిగో నేను మీకు నిత్య జీవమునిచ్చుచున్నాను. ఇది మనకు నిత్య జీవాన్నిచ్చే, నిత్య జీవపు మార్గాన్ని తెలియచేసే రాజగ్రంథం. ప్రతి దినం ఈ వాక్యాన్ని ధ్యానించు. వాక్యాన్ని చదవటం కాదు, వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోవటం కాదు,
ఆ వాక్యాన్ని అనుసరించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతికితే ఈ గ్రంథం నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. నేనంట పరలోక రాజ్యానికే నిన్ను చేర్చగలిగింది ఈ గ్రంథం అంటే భూలోకంలో నిన్ను ఒక రాజులాగా ఊరేగిస్తుంది. ఈ గ్రంథాన్ని చదివి గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు, గొప్ప ఇంజనీర్లు అయ్యారు, గొప్ప డాక్టర్లు అయ్యారు. ఈ గ్రంథంలో ఉన్న విషయాలను వెలికి తీసే, ప్రపంచాన్ని తలకిందులు చేసే అద్భుతమైన మేధావులు అయ్యారు. ఒక ఆయన అన్నాడు, బల్బు కనిపెట్టి నేను లోకాన్ని వెలిగించాను. నేను లోకాన్ని వెలిగించక మునుపు ఈ బైబిల్ మొదట నన్ను వెలిగించింది. అయ్యా, మత్తు ఇంజెక్షన్ ఎలా కనిపెట్టావు? ఆయన అంటాడు, ఏదైనా తోటలో ఆదాము పక్కలో నుంచి ఎముకను తీసాడు కదా, గాఢ నిద్ర. ఆ గాఢ నిద్ర అనే పదంలో నుంచి నేను మత్తు ఇంజెక్షన్ కనిపెట్టి. వాళ్ళే కాదండి, వెతికితే శాస్త్రం అంతా ఇందులో నుంచే వచ్చింది. పరలోక రాజ్యానికే ఈ వాక్యం నేను చేర్చగలిగిందంటే భూలోకంలో రాజుగా రాణిగా నేను నిలవబెట్టలేదా? వినండి, సామెత ఒకటి ఉంది, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట. ఇప్పుడు స్వర్గానికి ఎగిరే అమ్మ ఉట్టికి ఎగరగలిగిద్దా లేదా? అన్న, ఇదేదో సామెత విచిత్రంగా ఉందే, ఇంకోసారి చెప్పండి అంటారా? చెప్తా. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిద్దా అంటారు. ఇప్పుడు స్వర్గానికి ఎగిరినమ్మ ఉట్టికి ఎగరదా? పల్లెటూళ్ళలో పాత రోజుల్లో ఉట్టి అని ఉండేది. ఉట్టి, దాని మీద పెరుగు పాత్ర ఇట్లా వేలాడదీసి దానికి ఇట్లా పైన పెట్టేవాళ్ళు. ఎంత ఎత్తు ఉంటుంది, మనిషి ఎగిరితే అట్లా అందుకోగలుగుతాడు. ఇప్పుడు ఉట్టికి ఎగరలోనుడు పరలోకానికి ఎగురుతాడా? పరలోకం ఎక్కడుంది? ఉట్టి ఇక్కడే ఉంది. ఇక్కడున్న దానికి ఎగరలేనుడు పరలోకానికి ఎగరలేడు కదా. నేనంట ఈ గ్రంథం నేను పరలోకానికి ఎగరేసిందంటే ఉట్టికి ఎగరేయలేదా? ఈ గ్రంథం ఉట్టికి ఎగరేస్తుంది, పరలోకానికి ఎగరేస్తుంది. అందుకనే ప్రతి దినం దేవుని వాక్యాన్ని వస్త్రంలాగా ధరించు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకో. ఈ వాక్యమే విజయోత్సవంతో నిన్ను ఊరేగించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. నాయనా, మేము ప్రత్యేకించబడిన జనమని, నీ ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటూ అనుసరించాలని, మా హృదయాన్ని మేము అనుసరించకూడదని, మా కంటిని అనుసరించకూడదని, మీ వాక్యాన్ని అనుసరించి బ్రతికే వారిగా బ్రతకాలని నాతో నీ ప్రజలతో మాట్లాడారు. అవును నాయనా, మేము భూ సంబంధులం కాదు, పర సంబంధులం. ఎప్పటికైనా మీ దగ్గరికి మేము రావాల్సింది. ఈ లోకం మాకు శాశ్వతం కాదు. ప్రతి క్షణం పరలోకాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ భూలోకాన్ని పెంటగా ఎంచే కృప నాకు నీ ప్రజలకు దయచేయి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో, వాక్యం చదవటం, వాక్యం వినటం, వాక్యం బోధించడమే కాదు, మా బ్రతికే వాక్యమై ఉండునుగాక. ఆ కృపతో ప్రతి బిడ్డను స్థిరపరిచి మహిమ పొందండి. ఈరోజు రాత్రి జరగబోతున్న మాసాంతర కూటం కొరకు స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. రాత్రికి మాసాంతర కూటం ఉంది. తప్పకుండా దేవుని సన్నిధిలో 8ంటికి కలుసుకుందాం. థ్యాంక్ యూ.